ఒకరితో ప్రేమ మరొకరితో పెళ్ళి. మరి ప్రేమ బంధం గెలుస్తుందా? పెళ్లి బంధం గెలుస్తుందా? పార్ట్ 3. రచయిత షమీం షలం గారు. ఫ్రెండ్స్, మొదటి 2 పార్ట్స్ చూశాక పార్ట్ 3 స్టోరీ వినండి. ఇక స్టోరీలోకి వెళితే, సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రియకు ఇంటికి తాళం కనిపించింది. ఎవరైనా కనిపిస్తారేమో, వివరాలు అడుగుదాం అని అటూ ఇటూ చూస్తూ ఉన్న ప్రియకు పక్కింట్లో ఒక పెద్దావిడ కనిపించారు. ఆంటీ, సిద్ధు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని ఆవిడను అడిగింది. తెలీదమ్మా, మేము ఊరు వెళ్ళి నిన్ననే వచ్చాము. అప్పటికే తాళం వేసుంది అన్నారు ఆవిడ. ప్రియకు నిరాశ ఆవహించింది. మళ్ళీ వెంటనే, ఆంటీ, మీ దగ్గర ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా సిద్ధు వాళ్ళది అని అడిగింది. సిద్ధు నెంబర్ అయితే నా దగ్గర లేదమ్మా, వాళ్ళ అమ్మ నెంబర్ ఉంది అన్నారు ఆవిడ. సరే ఆంటీ, ఇవ్వండి అంటూ ఆమె దగ్గర సిద్ధు వాళ్ళ అమ్మ నెంబర్ తీసుకుని ఆమెకు థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చింది. ఏమన్నారే ఆవిడ అంటూ ఆత్రంగా అడిగింది పల్లవి. ఆమెకు కూడా తెలియదంట అన్నది ప్రియ. మరిప్పుడెలా అన్నది పల్లవి విచారంగా. ఫోన్ నెంబర్ తీసుకున్నా అంది ప్రియ. సిద్ధుదా? నా దగ్గర ఉంది, అది పనిచేయడం లేదు. వాళ్ళమ్మది ఇచ్చారు అన్నది ప్రియ. వాళ్ళమ్మదా? ఏమని అడుగుతావు ఫోన్ చేసి అన్నది పల్లవి. ఏమో, నాకు తెలియదు పల్లవి, కానీ ఏదో ఒకటి చెయ్యాలి. అక్క నిశ్చితార్థం ఆపాలి, సిద్ధుని అక్కని కలపాలి అంది ప్రియ దృఢంగా. సరే, కాల్ చేయి మరి అన్నది పల్లవి. ఫోన్ రింగ్ అవుతుంది కానీ అవతల నుంచి నో రెస్పాన్స్. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయి అన్నది పల్లవి. ఈసారి 4 సార్లు రింగ్ అయ్యాక లిఫ్ట్ చేశారు. హలో ఆంటీ, బాగున్నారా అన్నది ప్రియ. ఎవరమ్మా నువ్వు అన్నారు అవతల నుంచి. ఆంటీ, మీరు సిద్ధు వాళ్ళ అమ్మగారే కదా అన్నది ప్రియ. అవును, నేనే. నువ్వు ఎవరు అన్నారు ఆవిడ. నేను ప్రియ ఆంటీ, నందు వాళ్ళ మామ కూతుర్ని అంది ప్రియ. అసలు తనని ఆమె గుర్తుపడతారో లేదో అని సందేహంగా ఉంది ప్రియకు. కొంచెం సేపు ఆలోచించి, హో ప్రియనా అన్నారు ఆవిడ. ఆంటీ, గుర్తుపట్టారా అంది ప్రియ. హా, చెప్పమ్మా, ఎలా ఉన్నావు అన్నారు ఆవిడ. ఆంటీ, మిమ్మల్ని ఒకటి అడగాలి అంది ప్రియ. అడుగమ్మా అన్నారు ఆవిడ చాలా శాంతంగా. ఆంటీ, సిద్ధు ఎక్కడ ఉన్నారు అంది ప్రియ. అవతల నుంచి సమాధానం లేదు. ఆంటీ, ప్లీజ్ సమాధానం చెప్పండి అంటూ అభ్యర్థించింది ప్రియ. అయినా అవతల నుంచి ఏమీ సమాధానం లేదు. ఆంటీ, ఇంకాసేపట్లో నందుకి అభితో నిశ్చితార్థం జరుగుతుంది. నేను ఈ విషయం సిద్ధుకి చెప్పాలి. మీరు ఇప్పుడు ఏమీ చెప్పకపోతే మళ్ళీ రేపొద్దున సిద్ధుకి మీరే సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీకు కూడా తెలుసు, సిద్ధుకి నందు అంటే ప్రాణం అని అంది ప్రియ. మాటల్లో ఆవేదన, నిశ్చితార్థం ఎలాగైనా ఆపాలి అనే తాపత్రయం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియ, నేను చెప్పిన చోటికి రాగలవా అన్నారు ఆమె చిన్నగా. ఆమె ఏడుస్తున్నట్టు తెలుస్తుంది ప్రియకు ఫోన్లోనే. అడ్రస్ చెప్పండి ఆంటీ అంటూ నోట్ చేసుకుంది ప్రియ. ఇక్కడ నందిని నిశ్చితార్థం అయిపోయింది. కానీ అభికి ఎందుకో నందిని సంతోషంగా లేదు అనిపించింది. ఒకసారి నందుతో మాట్లాడాలి అనిపించింది. అదే మాట నందు వాళ్ళ అమ్మని అడిగాడు. వెళ్ళి మాట్లాడు బాబు అన్నారు ఆవిడ. నందు, అభి నీతో మాట్లాడాలి అంటున్నాడు. ఇద్దరూ కాసేపు అలా డాబా మీదకి వెళ్ళండి అన్నారు నందు వాళ్ళ నాన్న. చుట్టూ అందమైన పూల మొక్కలు, చల్లటి గాలి, అప్పుడే అస్తమిస్తున్న సూర్యుడు, పక్షుల కిలకలతో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. నందు దిక్కులు చూస్తూ ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కాక. నందు, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడిగాడు అభి నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ. నందుకి ఒక్క క్షణం ఏం అర్థం కానట్టు చూసింది. నువ్వు సంతోషంగా ఉన్నట్టు అనిపించడం లేదు నందు, అందుకే అడుగుతున్నాను అన్నాడు అభి. అదేం లేదు బావా, నాకు ఈ పెళ్ళి ఇష్టమే అంది ముక్తసరిగా. మరెందుకు అలా ఉన్నావు నందు అన్నాడు అభి. ఏం లేదు బావా అంది నందు తల వంచుకొని. నందు కళ్ళల్లో నీళ్లు. అభి చూడకుండా అటువైపు తిరిగింది. ఒక విషయం నందు, నీకు ఇష్టం లేకుండా మన పెళ్ళి జరగదు. ఏదైనా ఉంటే నువ్వు నాకు ధైర్యంగా చెప్పొచ్చు అన్నాడు అభి. నందు తలను తన చేతులతో పైకెత్తి, అలాంటిది ఏమీ లేదు బావా అంది నందు. మరెందుకు అలా ఉన్నావు? ప్లీజ్ నందు, చెప్పు అన్నాడు. అభి కళ్ళల్లో నందు మీద అమితమైన ప్రేమ కనిపిస్తుంది నందుకి. పెళ్ళయ్యాక అమ్మా నాన్నను వదిలేసి రావాలిగా, అందుకే బాధగా ఉంది అంది నందు. నందు, నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదు. అది నీకు మేనత్త ఇల్లు. నువ్వు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు నిన్ను ఇక్కడికి తీసుకువస్తాను. నువ్వు అలా బెంగ పెట్టుకోకు అన్నాడు అభి
తన కన్నీళ్లు తుడుస్తూ. సరే బావా అంటూ చిన్నగా నవ్వింది నందు. ప్రతిగా అభి కూడా నవ్వాడు. అభి వాళ్ళ అమ్మ పిలవడంతో ఇద్దరూ కిందికి వెళ్ళారు. ఇప్పుడు అభికి చాలా సంతోషంగా ఉంది. తనకు ఏదో చిన్న అనుమానం ఉండేది. నందుకి ఈ పెళ్ళి ఇష్టం లేదో ఏమో అని. ఇప్పుడు ఆ అనుమానం కూడా తీరిపోయింది. సిద్ధు వాళ్ళ అమ్మ చెప్పిన చోటికి వచ్చిన ప్రియ చుట్టూ చూసి, ఇదేంటి హాస్పిటల్ దగ్గరకు ఎందుకు రమ్మన్నారు అని చుట్టూ చూస్తూ సిద్ధు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఆమె చెప్పిన అడ్రస్కి తను వచ్చినట్టు చెప్పింది. ఆవిడ 2 నిమిషాలు అక్కడే వెయిట్ చేయమన్నారు. కొంచెం సేపటి తర్వాత సిద్ధు వాళ్ళ నాన్న వచ్చారు. ఆయన్ని చూడగానే అంకుల్ బాగున్నారా అన్నది ప్రియ. బాగున్నా అమ్మా, రా వెళ్దాం అన్నారు ఆయన. ప్రియ, పల్లవి ఇద్దరూ ఆయనను అనుసరిస్తున్నారు. కానీ ఇద్దరికీ ఏమీ అర్థం కాక ఒకరిని ఒకరు చూసుకుంటూ నడుస్తున్నారు. ఇంతలో ఒక రూమ్ దగ్గర ఆగి మెల్లిగా తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళారు ముగ్గురు. ఆ గదిలోకి అడుగు పెట్టగానే ఒక్క క్షణం ప్రియకి ఏమీ అర్థం కాలేదు. సిద్ధు బెడ్ మీద ఉన్నాడు. తలకి పెద్ద గాయమయ్యింది. తను స్పృహలో లేడు. పక్కనే వాళ్ళమ్మ దిగులుగా కూర్చుని ఉన్నారు. ప్రియని చూడగానే ఆవిడ పైకి లేచి రామ్మా అంటూ పైకి లేచారు. ఆంటీ, ఏంటిది, ఏమైంది సిద్ధుకి అంది ప్రియ కంగారుగా. చెప్తాను అమ్మా, కూర్చో అన్నారు. ప్రియ ఆమె పక్కన కూర్చున్నాక ఆమె చెప్పడం మొదలుపెట్టారు. సిద్ధుని పార్కుకు రమ్మని నందు ఫోన్ చేసిన రోజు. ఆ రోజు సాయంత్రం నందు వాళ్ళ నాన్నగారితో మాట్లాడటానికి మేము రెడీ అవుతున్నాము. అంతలో సిద్ధు వచ్చి, అమ్మ, నేను నందుని కలవడానికి వెళ్తున్నాను. నేను వచ్చాక అందరం కలిసి వెళ్దాం అన్నాడు. సరే అన్నాం. సాయంత్రం 6 గంటలకు వెళ్ళినవాడు 9 కావస్తున్నా తిరిగి రాలేదు. అప్పటికే మేము చాలాసార్లు ఫోన్ చేశాం, కానీ కనెక్ట్ అవ్వలేదు. సిద్ధు వాళ్ళ నాన్న సిద్ధు ఫ్రెండ్స్కి ఫోన్ చేశారు. వాళ్ళు కూడా మాకు తెలియదు అన్నారు. మీరు కంగారు పడకండి అంకుల్, మేము వస్తున్నాం అని వాళ్ళ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు. మేము చెప్పింది విన్నాక సరే పదండి వెతుకుదాం అని వాళ్ళు బయలుదేరుతుండగా ఒక పోలీస్ వ్యాన్ వచ్చి మా ఇంటి ముందు ఆగింది. అందరం కంగారుగా ఏమైంది అంటూ బయటికి వచ్చాం. ఒక కానిస్టేబుల్ మా దగ్గరకు వచ్చి సిద్ధు గురించి వివరాలు అడిగారు. అన్నీ చెప్పాక మీ అబ్బాయికి హైవే దగ్గర యాక్సిడెంట్ అయింది అన్నారు. ఆ మాట విని నేను కళ్ళు తిరిగి పడిపోయాను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అంతా వింటున్న ప్రియకి కూడా కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. ఇద్దరం కొంచెం తేరుకున్నాక అంకుల్, డాక్టర్ ఏం చెప్పారు అంది ప్రియ. ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు, కానీ తలకి బలమైన గాయం అవ్వడం వల్ల సిద్ధు కోమాలోకి వెళ్ళాడు. కోమాలో నుండి బయటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం అన్నారు ఆయన కన్నీళ్లతో. అదంతా విన్న ప్రియకు కాళ్ళ కింద భూమి గిరున తిరిగినట్టు అనిపించింది. కొద్దిసేపటి తర్వాత తేరుకొని, ఆంటీ మీరు బాధపడకండి అని సిద్ధు వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్పి ఆవిడను ఫ్రెష్ అవ్వమని చెప్పి పక్కనే ఉన్న కాఫీ షాప్కి తీసుకెళ్ళింది. కాఫీ ఆర్డర్ చేశాక, ప్రియా, నందుకి ఈ విషయం తెలుసా అన్నారు ఆవిడ. తెలియదు అనుకుంటున్నాను ఆంటీ, తెలిస్తే అది అలా ఉండలేదు అంది ప్రియ. సరే ప్రియ, నాకు ఒక మాట ఇస్తావా అన్నారు ఆవిడ. చెప్పండి ఆంటీ అంది ప్రియ. నువ్వు సిద్ధుకి యాక్సిడెంట్ అయిన విషయం నందుకి చెప్పకు అన్నారు ఆవిడ. ఆంటీ అంది ప్రియ ఆశ్చర్యంగా. అవునమ్మా, సిద్ధు కోమాల నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో చెప్పలేమంటున్నారు డాక్టర్లు. మేము అనుభవిస్తున్న క్షోభ చాలు. నువ్వు ఈ విషయం నందుకి చెప్పి తనను కూడా బాధ పెట్టకు అన్నారు. అది కాదాంటీ, ఒకవేళ సిద్ధు కాన్షియన్స్లోకి వచ్చి నందు గురించి అడిగితే అంది ప్రియ. మాకు ఇప్పటిలో ఆ నమ్మకం లేదు అన్నారు. ప్రియ, నాకు మాట ఇవ్వు ప్లీజ్ అన్నారు ఆవిడ అభ్యర్థిస్తూ. ప్రియ కొంచెం సేపు ఆలోచించి, సరే ఆంటీ, కానీ మీరు ఇలా ఉండకండి. సిద్ధు ఖచ్చితంగా నార్మల్ అవుతాడు. నేను కూడా ఇక్కడికి వస్తూనే ఉంటాను అని ఆవిడకి ఇంకా కొంచెం ధైర్యం కలిగించే మాటలు చెప్పి అక్కడి నుండి బయలుదేరింది. ప్రియ ఎంతగా ఆలోచించినా నందు అభితో పెళ్లికి ఎందుకు ఒప్పుకుందో అర్థం కాలేదు. అసలు సిద్ధుకి యాక్సిడెంట్ జరగకముందు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంది. అలా ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్న ప్రియకు గుమ్మంలో అభి ఎదురు వచ్చాడు. అన్నయ్య, బాగున్నావా అంది ప్రియ నవ్వుతూ. ఎవరమ్మా నువ్వు, నన్ను అన్నయ్య అని పిలుస్తున్నావు అన్నాడు ఆశ్చర్యంగా. తనని ఏడిపించాలి అని అలా అంటున్నాడు అని అర్థమైన ప్రియ, నేను ఎవరా అంటూ అభి చెవి పట్టుకుంది. ఏయ్ వదలవే రాక్షసి అన్నాడు. అభి
తన నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, మరి చెల్లిని పట్టుకొని ఎవరు నువ్వు అని అడుగుతావా అంది. నువ్వు నా చెల్లెలు కాదు పో అన్నాడు అభి. రే అన్నయ్య, ఏంట్రా అలా అంటున్నావు అంది ప్రియ బుంగమూతి పెట్టుకొని. మరి ఇంకేమనాలి? ఏ చెల్లెలు అయినా అన్నయ్య నిశ్చితార్థం రోజు ఇంట్లో ఉండకుండా వెళ్తుందా? అందుకే నువ్వు నా చెల్లివి కాదు అంటున్నా అన్నాడు అభి. సారీరా అన్నయ్య, ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉంటే వెళ్ళాల్సి వచ్చింది. ఎగ్జామ్లో స్కోర్ చేయాలి అంటే ఆ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్, అందుకే వెళ్ళా. ప్లీజ్ రా సారీ అంది. సరే, ఈసారికి క్షమించేస్తున్నా, కానీ పెళ్ళికి ఇలా చేశావో ఇంక నిన్ను ఎప్పటికీ క్షమించను అన్నాడు అభి కొంచెం సీరియస్గా నటిస్తూ. పెళ్ళికి ఒక వారం ముందు నుంచి ఇక ఎక్కడికి వెళ్ళను, ప్రామిస్ అంది ప్రియ తల మీద చేయి పెట్టుకుంటూ. ఇంతలో అక్కడికి వచ్చిన నందు వాళ్ళ అమ్మ, ఈ వేషాలకేం తక్కువ లేదు కానీ ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నారు నవ్వుతూ. అలాగే అత్త, మా మంచి అత్త అంటూ ఆమెకు ముద్దు పెట్టి లోపలికి పరిగెత్తింది ప్రియ. ప్రియ వైపు చూసి ముచ్చటగా నవ్వుతున్న అభిని చూసి, రా అభి, లోపలికి వెళ్దాం అంటూ పిలిచారు ఆవిడ. పదండి అత్తయ్య అంటూ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. వాళ్ళందరి ముందు హుషారుగా ఉన్నట్టు నటించిన ప్రియ గదిలోకి రాగానే బాధగా మంచం మీద కూలబడింది. అటువైపు తిరిగి ఆలోచనలలో మునిగిపోయిన నందు తలుపు చప్పుడు విని ఈ లోకంలోకి వచ్చి, ప్రియా ఎప్పుడు వచ్చావు అంది. కానీ ప్రియ ఏమీ సమాధానం చెప్పకుండా అలాగే కూర్చుంది. నందు ప్రియ దగ్గరకు వచ్చి, ఏమైంది ప్రియా అలా ఉన్నావు అంది. ప్రియ నందుని చూసి, ఏం లేదు అక్క అంది బాధగా. నిజం చెప్పు అంది నందు. నిజంగా అక్క అంది ప్రియ. మరెందుకు అలా ఉన్నావు అంది నందు. ఏం లేదక్క, అలసిపోయా అంది ప్రియ. మధ్యాహ్నం ఏమైనా తిన్నావా అన్నది నందు. లేదు అంటూ తల అడ్డంగా ఊపింది ప్రియ. అది సంగతి. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను భోజనం ఇక్కడికే తీసుకొస్తా అంటూ ప్రియను వాష్రూంలోకి పంపించి తను భోజనం తేవడానికి వెళ్ళింది నందు. ప్రియ స్నానం చేసి వచ్చేలోపు నందు భోజనం తీసుకుని వచ్చింది. రా ప్రియ తిను అంటూ ప్రియకి ప్లేట్ ఇవ్వబోయింది. కానీ ప్రియ తీసుకోలేదు. ఏమైందే నీకు అని ప్రియ చెయ్యి పట్టుకొని పక్కనే ఉన్న చైర్ మీద కూర్చోబెట్టి భోజనం ప్లేట్ చేతిలో పెట్టింది. ఆ ప్లేట్ పక్కన పెట్టి, నేను తింటాను కానీ నువ్వు అభితో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావో చెప్పక్క ప్లీజ్ అంది. ప్రియ, నీకు ఇంతకు ముందే చెప్పాను, అమ్మా నాన్న బాధపడుతుంటే నేను చూడలేను, అందుకే ఒప్పుకున్నాను అని. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతావేంటి నువ్వు? ముందు అన్నం తిను అంది నందు కొంచెం అసహనంగా. నిజంగా అంతేనా అక్క? నిజంగానా? నా మీద ఒట్టు అంది ప్రియ సూటిగా నందు కళ్ళల్లోకి చూస్తూ. ప్రియ, ఏంటి ఆ మాటలు? నీ మీద ఒట్టు వేయడం ఏంటి అంది నందు కంగారుగా. అంటే నువ్వు నిజం చెప్పడం లేదు కదా అక్క అంది ప్రియ. ప్రియ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. నువ్వు నమ్ముతావో నమ్మవో నీ ఇష్టం అంది కోపంగా. అక్క అంటూ ప్రియ వెళ్ళి తన బట్టలన్నీ ఒక బ్యాగ్లో సర్దడం మొదలుపెట్టింది. ప్రియ, ఏం చేస్తున్నావు నువ్వు అంటూ తన బ్యాగ్ లాక్కోబోయింది నందు. అక్క వదులు అంది ప్రియ కోపంగా. ఏంటి, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంది నందు కన్నీళ్లు పెట్టుకుంటూ. మరి నన్ను ఇంకేం చేయమంటావక్క? చిన్నప్పటి నుండి నువ్వు నేను వేరు కాదు అనుకున్నాను. మనిద్దరి మధ్య ఏ రహస్యాలు ఉండవు అనుకున్నాను. సిద్ధుని ఇష్టపడుతున్న విషయం కూడా నువ్వు ముందు నాకే చెప్పావు. కానీ ఇప్పుడు నేను నీకు పరాయిదాన్ని అయిపోయాను. ఇంకా నేను అక్క అక్క అంటూ ఇక్కడే ఎందుకు ఉండాలి చెప్పు అంది నిష్ఠురంగా. ప్రియ అన్న మాటలు విని నందు ఏడవడం మొదలుపెట్టింది. నందు అలా ఏడవడం చూసిన ప్రియ కాసేపు ఏమీ మాట్లాడలేదు. కానీ నందు అలా ఏడుస్తూ ఉంటే చూడలేక దగ్గరకు వెళ్ళింది. అక్క, నువ్వలా ఏడవకు అంది ప్రియ బాధగా. నువ్వలా మాట్లాడితే నేను తట్టుకోలేను ప్రియా అంది నందు బేలగా. ప్రియకి ఎంతో బాధగా అనిపించింది. ఆ క్షణంలో నందుని అలా చూసి, అక్క నువ్వలా ఏడవకు ప్లీజ్ అంటూ నందు కళ్ళు తుడిచి ఓదార్చింది. నందుని పక్కనే మంచం మీద కూర్చోబెట్టి తను మోకాళ్ళ మీద కింద కూర్చొని నందు గడ్డం పట్టుకొని, ప్లీజ్ అక్క ఇప్పటికైనా చెప్పు, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అంది ప్రియ బతిమాలుతున్నట్టు. నందు ఏడవడం ఆపి చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు నందు సిద్ధుకి ఫోన్ చేసి పార్కుకు రమ్మంది. కానీ సిద్ధు బయలుదేరుతుండగా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఏదో ఇంపార్టెంట్ ఫైల్ అర్జెంటుగా సెండ్ చేయమని. సిద్ధు నందుకి ఫోన్ చేసి ఆఫీస్ నుంచి
ఫోన్ వచ్చిన విషయం చెప్పి ఒక అరగంట వెయిట్ చేయి నందు ప్లీజ్ అన్నాడు. పర్వాలేదు సిద్ధు, నేను వెయిట్ చేస్తాను. నువ్వు ఫైల్ సెండ్ చేసిరా అంది నందు. ఫోన్ పెట్టేశాక నందుకి ఒక ఆలోచన వచ్చింది. తనే సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళి సిద్ధుకి సర్ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుంది అని. అలా అనుకోగానే తనకు ఎంతో ఉత్సాహంగా అనిపించింది. వెంటనే సిద్ధు వాళ్ళ ఇంటికి బయలుదేరింది. అక్కడేమో నందు తన కోసం వెయిట్ చేస్తుంది అని త్వరగా వర్క్ ఫినిష్ చేసి నందు దగ్గరకు బయలుదేరాడు సిద్ధు. ఇటు సిద్ధు వాళ్ళ ఇంటికి వచ్చిన నందుకి సిద్ధు వాళ్ళ అమ్మా నాన్న హాల్లో ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ కనిపించారు. వాళ్ళ మాటల్లో తన పేరు వినిపించడంతో వాళ్ళకి కనిపించకుండా ఒకవైపుగా నిలబడి ఆసక్తిగా వాళ్ళ మాటలు వినసాగింది. వాళ్ళ మాటల్లో తెలిసింది ఏమిటంటే ఆ అమ్మాయి సిద్ధుకి మేనమామ కూతురు. పేరు తన్విక. చిన్నప్పుడే ఆ అమ్మాయి అమ్మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి సిద్ధు వాళ్ళ అమ్మా నాన్నలే ఆ అమ్మాయి మంచి చెడ్డ చూసుకుంటున్నారు. సిద్ధుకి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి తను చిన్నప్పటి నుంచి కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమను తన్వికకు అందించాలి అనే కోరిక సిద్ధు పేరెంట్స్ది. కానీ సిద్ధు నందు గురించి చెప్పి తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్పడంతో సిద్ధు మాట కాదనలేక నందు వాళ్ళ నాన్న మురళితో మాట్లాడడానికి ఒప్పుకున్నారు. తన్విక మమ్మల్ని క్షమించమ్మా అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని క్షమాపణ అడుగుతున్నారు సిద్ధు వాళ్ళ నాన్న. అయ్యో మామయ్య, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏమిటి? చిన్నప్పటి నుండి నాకు అన్నీ మీరై నా బాగోగులు చూసుకున్నారు. నాకంటూ ఒక జీవితం ఇచ్చారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సిద్ధు బావనే నా భర్త అని అనుకున్నాను. మీరు కూడా ఎప్పుడూ అదే మాట అంటుంటే తల్లిదండ్రులను దూరం చేసిన ఆ దేవుడు మిమ్మల్ని నాకు దగ్గర చేసి తను చేసిన తప్పు సరిదిద్దుకున్నాడు అని సంబరపడ్డాను. కానీ బావకు నా మీద అలాంటి ఉద్దేశం లేదు అని నాకు ఈ మధ్యే తన మాటల్లో తెలిసింది. సిద్ధు బావకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు? మీరు బాధపడకండి మామయ్య అన్నది తన్విక బాధగా. ఇదంతా వింటున్న నందుకి మనసంతా ఏదో తెలియని బాధ ఆవరించి అక్కడి నుండి వచ్చేసింది. అంటే సిద్ధు పేరెంట్స్కి కూడా సిద్ధు నన్ను చేసుకోవడం ఇష్టం లేదు. కానీ సిద్ధు సంతోషం కోసం నాతో పెళ్లికి ఒప్పుకున్నారా? పాపం తన్విక. తల్లిదండ్రుల ప్రేమను చిన్నప్పుడే దేవుడు తనకి దూరం చేశాడు. ఇప్పుడు నా కారణంగా తను ప్రేమించిన వాడు తనకి దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు. మా అమ్మ నాన్నను, సిద్ధు వాళ్ళ అమ్మా నాన్నని, అత్తమ్మని, పాపం తన్వికని ఇంతమందిని బాధపెట్టి నా సంతోషం మాత్రమే చూసుకునే నేను అసలు మనిషినేనా అంటూ తనలో తానే చాలా మదన పడుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆలోచనల నుండి తేరుకున్న నందు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సిద్ధుకి ఫోన్ చేసింది. నందు ఫోన్ రిసీవ్ చేసుకున్న సిద్ధు వచ్చేస్తున్నానురా, 5 నిమిషాలు అన్నాడు. సిద్ధు, నేను చెప్పేది విను అంది నందిని సీరియస్గా. నందు, ఏమైంది అన్నాడు కంగారుగా. సిద్ధు, నేను అభిబావతో పెళ్లికి ఒప్పుకున్నాను అంది కాస్త కఠినంగా. ఆ మాట వినగానే సిద్ధు బైక్ సడన్ బ్రేక్ వేశాడు. నందు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు షాకింగ్గా. అవును సిద్ధు, నేను నిజం చెప్తున్నాను. ఆ విషయం చెప్పడానికే నిన్ను పార్కుకు రమ్మన్నాను. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించకు అంది. ఏయ్, నీకేమైనా పిచ్చా ఏంటి? అలా మాట్లాడుతున్నావు అన్నాడు. సిద్ధుకి నందు అలా మాట్లాడగానే కోపం పీక్స్కి వెళ్ళిపోయింది. అవును సిద్ధు, అభిబావతోనే నా పెళ్లి జరుగుతుంది అంది నందు. నందు ప్లీజ్, నువ్వు అలా అంటే నేనేమైపోవాలి? నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తా అన్నాడు. సిద్ధు మాటల్లో భయం, బాధ, కోపం, కంగారు అన్నీ కలగలిసి ఉన్నాయి. లేదు సిద్ధు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించకు అంటూ ఫోన్ పెట్టేసింది. సిద్ధు వెంటనే బండిని రివర్స్ చేశాడు నందు ఇంటికి వెళ్ళడానికి. కానీ ఆ కంగారులో రోడ్డు దాటుతున్న ఒక చిన్నపిల్లాడిని తప్పించబోయి వేగంగా వస్తున్న లారీని గుద్దేశాడు. సిద్ధుని గుద్దిన ఆ లారీవాడు భయపడి లారీ ఆపకుండా వేగంగా వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నవాళ్ళు అంబులెన్స్కు ఫోన్ చేసి సిద్ధుని హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ యాక్సిడెంట్ జరిగిన విషయం నందుకి తెలియదు. అక్క, అప్పటి నుంచి సిద్ధు నిన్ను కలవడానికి ప్రయత్నించలేదా అంది ప్రియ నందు ముఖం వైపు చూస్తూ. లేదు అంది నందు. సిద్ధుకి యాక్సిడెంట్ అయిన విషయం నీకు తెలిస్తే నువ్వు ఇలా ఉండలేవు అక్క అనుకుంది ప్రియ మనసులో. ఇప్పుడు చెప్పు ప్రియ, నా మీద ఇంకా కోపంగా ఉందా అంది నందు.
గుండెల్లో బాధ స్వరంలో ధ్వనిస్తుండగా వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ, లేదక్కా, అసలు లేదు అంది ప్రియ నందుని వాటేసుకుని. ఇద్దరూ తమ బాధ తీరేలా కాసేపు ఏడ్చారు. కాలం కన్నీరు కరిగింది. తర్వాత నందు ప్రియకు తన చేతిలో అన్నం కలిపి తినిపించింది. అప్పుడే గదిలోకి వచ్చిన తులసిగారు వాళ్ళిద్దరినీ అలా చూసి ముచ్చటగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి తర్వాత ఏం జరిగింది? నందుకి సిద్ధు యాక్సిడెంట్ గురించి తెలిసిందా? నందుకి ఎవరితో పెళ్ళయింది? ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దీనికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.